అందిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పీయూష్ గోయల్ ప్రకటించారు. ఏపీకి ఒక శుభవార్త వచ్చింది. రైల్వే జోన్ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కాసేపటి క్రితం కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్కు సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం చేశారు. విజయవాడ, గుంతకల్ డివిజన్లతో జోన్ ఏర్పాటు చేసినట్టుగా ఈయన ప్రకటన సారాంశం. మోదీ ప్రకటనకు 2 రోజుల ముందే ఈ రకంగా కేంద్ర మంత్రి ప్రకటన చేయటం అనే అంశం మీద మనం మాట్లాడదాం. ఒకసారి మనతో పాటుగా ఇంతకుముందు మన చర్చలో ఉన్నారు, దయాకర్ గారు ఉన్నారు, రఘునందన్ గారు ఉన్నారు. రఘు గారు నమస్తే అండి. రఘు గారు, ఇప్పుడు బీజేపీ ఇది స్ట్రాటజీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత ప్రతిఘటన తర్వాత, ఇంత ఎక్కువగా ప్రజల నుంచి డిమాండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ ప్రకటన చేయటాన్ని మనం ఎట్లా చూడాలి? రాష్ట్రంలో బీజేపీ పాగా వేయటానికి ప్రజల్లో కొంత సానుభూతి, లేకపోతే ప్రజల్లో ఒక రకమైన మంచి బీజేపీ పట్ల ఆకర్షితం చేయడానికి చేసిన ఎత్తుగడగా మనం భావించాలా, లేకపోతే ఇంకా దీని తర్వాత ఇంకా మిగతా ఏమైనా ప్రకటనలు వెలువడే అవకాశం ఏమైనా ఉందా? కిరణ్ గారు, 2 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నటువంటి విశాఖ డివిజన్ని ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఒక కోరిక నెరవేర్చాలనుకున్నప్పుడు ప్రజల నుంచి కొంత నిరసన కార్యక్రమాలు వస్తున్నటువంటి మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుమారు 4 దశాబ్దాల పోరాటం, టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత ఒక పుష్కర కాలం పోరాటం, కాంగ్రెస్ హామీ ఇచ్చిన తర్వాత కూడా ఒక దశాబ్ద కాలం పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కాబట్టి రేపేదో ఎన్నికలలో గెయిన్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ విశాఖ రైల్వే జోన్ ప్రకటించిందని నేను అనుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యను అటు ఒరిస్సా తోటి ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి అనేక టెక్నికల్ ఇబ్బందుల్ని దాటిన తర్వాత ఈరోజు విశాఖ రైల్వే జోన్ను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నారు. రఘు గారు, ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నారు. రఘు గారు, చిన్న విషయం గుర్తు చేస్తున్నారు. ప్రజలకి రఘు గారు, సవినయంగా విజ్ఞప్తి. రఘు గారు, ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నా. మొన్న రాహుల్ గాంధీ వచ్చి ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక గట్టి ప్రకటన చేశారు. 125 కోట్ల మందికి ఇచ్చిన మాటగా దాన్ని భావించాలి, తప్పకుండా మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేయటం, ఇటువైపు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం నుంచి గట్టి ప్రతిఘటనలు రావటం. ఈ నేపథ్యంలో ఈ ప్రకటనని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, కాంగ్రెస్ కంటే ముందంజలోకి వెళ్ళాలి, లేకపోతే బీజేపీ ప్రజల్ని ఫేస్ చేసే పరిస్థితి లేదు అని ఒక కంపల్షన్ ఏమన్నా వచ్చిందా? రాహుల్ గాంధీ సభ తర్వాత ఈ మార్పు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ వినడానికి విమర్శించడానికి చాలా బాగుంటాయి కిరణ్ గారు. 2004 ఎన్నికల కంటే ముందు కరీంనగర్ బహిరంగ సభలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే, యూపీఏ అధికారంలోకి వస్తే అని చెప్పి వెళ్ళారు. 2004 నుంచి 2009 వరకు యూపీఏ 1 హయాం లోపల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేకపోయింది. తర్వాత కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి ఎన్నికల్ని ఫేస్ చేసినారు. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏదో టీవీ ఛానళ్లలో చర్చ కోసమో, లేకపోతే ఎవరో రాజకీయ నాయకుడు వచ్చి కాంగ్రెస్ సభ పెట్టుకొని పోవడం వల్లనో కేంద్ర ప్రభుత్వం ఏదో భయపడిపోయింది, భారతీయ జనతా పార్టీ ఏదో భయపట్టిస్తుంది అనేటువంటి రాంగ్ మెసేజెస్ని దయచేసి పంపొద్దు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014లో విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని ఎక్కడ లేదు, పరిశీలించమని చెప్పినారు. అక్కడ ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులకి. దాని మీద ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసినారు. ఆ టెక్నికల్ కమిటీ దానికి ఉన్నటువంటి ఫీజిబిలిటీస్, పాసిబిలిటీస్కి సంబంధించి ఒక నివేదిక ఇచ్చింది. దాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఒరిస్సా ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. నిజంగా విశాఖ రైల్వే జోన్ని అట్లా అంత తొందరగా ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పరిశీలించండి అని రాయకపోతుండే, విశాఖకి రైల్వే జోన్ ఇస్తున్నాము అని రాసేవాళ్ళు. ఏ రకంగానైతే హైదరాబాద్ను 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పి రాసినారో అదే రకంగా విశాఖకు రైల్వే జోన్, ఇఫ్ ఇట్ వాజ్ సో సింపుల్, ఎవరితో ఎట్లాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ యాడ్ చేయడానికి వెనక ముందు అవుతుందా సార్? స్పెషల్ స్టేటస్ కేటగిరీ కూడా అంత ఈజీ అయితే రాహుల్ గాంధీ గారు కూడా భారత పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 రాసిన రోజు వారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని ఇస్తున్నాం అని ఒక లైన్ రాయడమే ఆ రోజు కష్టమైందని నేను అనుకోను. పెద్దలకి, కాంగ్రెస్ పార్టీ మిత్రులకి, పెద్దలకి, నాయకులకి 12 మంది కేంద్ర మంత్రులు నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. విభజన చట్టం అమల్లోకి వచ్చినాడు లేదా బిల్లు పార్లమెంటులో పెట్టిన రోజు సోనియా గాంధీ గారు 100 సార్లు అడిగినారు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంపీలను, మంత్రులని.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరగబోతుంది, మీకు ఏం కావాలో చెప్పండి అంటే ఏ రోజు కూడా ఒక మంత్రి చెప్పలేదు. కాబట్టి ఇట్ వాస్ నాట్ సో ఈజీ. ఒకవేళ సో ఈజీగా ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ బిల్లులోనే ఒక లైన్ పెట్టేది, ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వే జోను, కడపకి ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ పెట్టేది. సో కిరణ్ గారు కాబట్టి ఏదో భయపట్టో ఎవరో హెచ్చరిస్తానో ఇంకేదో జరుగుతానో ఆ విశాఖకి రైల్వే జోన్ వచ్చిందనే కోణంలో దయచేసి దాన్ని చూడకండి. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు భారత ప్రభుత్వానికి అభినందనలు తెలిపినా తెలుపకున్నా వీఆర్ ఫర్ ద పబ్లిక్. మాకు ఓట్లు వేసినా ఓట్లు లేకుండా అధికారంలోకి తెచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీని చట్టబద్ధంగా మేము అమలు చేసినాం. బెదిరింపులకు భయపడి భారత కేంద్ర ప్రభుత్వం ఏదో పనిచేస్తుందని ఎవరైనా అనుకుంటే అది ఉత్తుత్తి మాట అయితే అభినందించడంతో పాటుగా మిగతా అన్ని కూడా నెరవేర్చాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర పౌరులుగా మేమంతా కోరుతున్నాం. ఒకసారి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు ఫోన్ లైన్లో. విష్ణుకుమార్ రాజు గారు నమస్తే అండి. విష్ణుకుమార్ రాజు గారు, మీ ప్రయత్నం ఫలించినట్టుంది. మీరంతా రాష్ట్ర నాయకత్వం అంతా బీజేపీ నాయకత్వం వెళ్ళి మొన్న కలవడం, వెంటనే రైల్వే జోన్ను ప్రకటించడం ఎట్లా అనిపిస్తుంది? ప్రజల్లో కాస్త కూస్తో మీరు ప్రజల్లో తిరగడానికి ఒక స్కోప్ దొరికిందా? మేము ప్రజల్లో తిరగటానికి దానికి దీనికి సంబంధం లేదు. బట్ భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో కేవలము రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలే చూడమని చెప్పి యాక్ట్ లో ఉంది. అయినప్పటికీ కూడా ఇది రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశం ఏర్పడింది. కారణం ఏంటంటే టెక్నికల్ గా దట్ వాజ్ నాట్ ఫీజిబుల్. ఎన్ని కమిటీలు వేసినా కమిటీ రిపోర్ట్ ప్రకారం టెక్నికల్ ఫీజిబిలిటీ లేనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల అభిప్రాయం మేరకు, లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజల ఎంతో కాలం నుంచి 20 సంవత్సరాల నుంచి కోరిక, ఇది ఆకాంక్ష, దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కేంద్ర ప్రభుత్వం పైన మా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళి మొదటి నుంచి చెప్తున్నాం, ఈ జోన్ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అని. సో దాని ఫలితంగానే ఈ రోజు మనకి జోన్ ప్రకటించడం అయింది. మేము కూడా లాస్ట్ టైం వెళ్ళాము, చెప్పాము. సో దానికి వెంటనే స్పందిస్తామని చెప్పారు. సో చాలా సంతోషం. దిస్ ఇస్ డెఫినెట్లీ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ చాలా శుభ సూచకం. చాలా విష్ణుకుమార్ రాజు గారు ఒక చిన్న ప్రశ్న. విష్ణుకుమార్ రాజు గారు, గతంలో కూడా మోడీ వస్తున్నప్పుడు ఏవో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారు అని అనుకున్నాం, గుంటూరు సభలో జరగలేదు. ఈసారి వస్తున్నప్పుడు ఖచ్చితంగా రైల్వే జోన్ అని గత వారం రోజులుగా వినిపిస్తూ ఉంది. సో రైల్వే జోన్ వస్తుందని అనుకుంటూ ఉన్నాం. ఇంకేదైనా ఎన్నికల్లోపు మీరు ఇంకా ఏవైతే హామీలు ఉన్నాయో, ఏవైతే విభజన చట్టంలో పొందుపరిచారో, లేకపోతే విభజన హామీలు ఉన్నాయో, ఆ రోజు రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి ప్రకటించారు, వాటిలో ఇంకేమన్నా కూడా సాధ్యమయ్యే అవకాశం ఉందా? మీరేమన్నా విభజన హామీలు పూర్తిగా ఏదైతే ప్రకటన ప్రకారం చేయటం జరిగిందో అవన్నీ కూడా చేయటం జరిగింది. అంటే మీరు స్పెషల్ స్టేటస్ పేరు తప్ప స్పెషల్ స్టేటస్ ప్యాకేజీ నిమిత్తము 17,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము. ఇవన్నీ ఉన్నాయి కదా. విష్ణుకుమార్ రాజు గారు, నేను అడుగుతుంది, ఇంకేమన్నా అదనంగా ఇంకేమన్నా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందా? సో రాజధానికి నిధులని, లేకపోతే ఇంకోటనో ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అలాంటి ఏమన్నా వచ్చేది ఉందా? అలాంటి ప్రకటన ఏమన్నా ఆశించచ్చా ఎల్లుండి ప్రధాని సభలో అని అడుగుతున్నా. ఇప్పుడు మనం చెప్పడం అంతా చెప్పాము, చెప్పిన దాని ప్రకారం అన్ని అయినాయి. వీఆర్ హ్యాపీ విత్ దిస్. సో లెట్ us hope, I mean something ఏదైనా ప్రధానమంత్రి గారు ఇస్తారేమో చూడాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణుకుమార్ రాజు గారు. అడగటంలో తప్పలేదు. ఎస్ విష్ణుకుమార్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దయాకర్ గారు, ఎట్టకేలకు బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన, గట్టి చాలా రోజుల నుంచి ఉన్న డిమాండ్ సాకారమైంది. ఎట్లా విశ్లేషిస్తారు? ఇది పక్క ఆంధ్ర ప్రజల యొక్క విజయంగా మనం భావించాలి. సరే, వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చెప్పాలి. బీజేపీ వాళ్ళకు కూడా ఏమి మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే 7 రోజులే ఉన్నది. ఇక 7-8 రోజులలో ప్రకటన వస్తుంది. ఆ ముందు ప్రకటించిండ్రు. ఆ ప్రకటన రేపు రియాలిటీ కావడానికి పెద్ద సమస్య ఏం కాదు. అట్లనే ఎప్పటికైనా ఒకప్పటికి గిట్లనే ప్రత్యేక హోదా అనేది కూడా మనం బ్రేకింగ్లలో చూస్తాం, గిట్లనే చర్చలలో చర్చించుకుంటాం. డెఫినెట్ గా రాజకీయాల్లో నాయకులు గెలుస్తారు, నాయకులు అధికారం చేపడతారు, కానీ అభివృద్ధిలో ఎప్పుడు ప్రజలు విజయం సాధిస్తారు. ప్రజా ఒత్తిడి ఎక్కువగా ఈ బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక నెల 2 నెలల ముందు, బడ్జెట్ కంటే ముందో బడ్జెట్లను ప్రకటించుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సంతోషపడేటోళ్ళు. డెఫినెట్ గా వాళ్ళ పొలిటికల్ గెయిన్ కొరకు చూసినా స్టేక్ వాళ్లకు లేదు, మాకు లేదు. అక్కడ
కాంగ్రెస్ పార్టీకి నిజమే. పెద్దగా బెనిఫిట్ అయ్యేది లేదు. బీజేపీ ఇది ప్రకటించడం ద్వారా వచ్చేది లేకపోయినా ప్రకటించినందుకు సంతోషం. ఎందుకంటే డెఫినెట్ గా ప్రజలు కేంద్ర ప్రభుత్వం మీద కానీ జాతీయ పార్టీల నుంచి ఆశిస్తున్నది ఏంటి, మాకు ఎంప్లాయ్మెంట్ కొరకు జాతీయ పార్టీలు ఏం చేస్తాయని పదే పదే ఆశగా ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రజలకు ఇది ఒక మంచి వార్తని, దీన్ని మనం కాదనలేని వార్త. కానీ దీన్ని మనం ప్రజల విజయంగానే నేను ఎక్కువ భావిస్తా. పొలిటికల్ ఇంటెన్షన్ వాళ్ళకు బీజేపీకి తీసుకోవాలని ఉన్నా తీసుకోలేని స్థితికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా ఒక 3 నెలల క్రితం ఉండి నేను ఇది ఇచ్చినా అని చెప్పుకోవడానికైనా బాగుంటుండే. ఒక ప్రధానమంత్రి మొన్న ఆంధ్రప్రదేశ్కి పోయినప్పుడు ఇది నేను చేసిన అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ప్యాకేజ్ రూపంలో డబ్బులు ఇచ్చిన అని చెప్పుకునే ప్రయత్నం ఉంది. ఇప్పుడు జోన్ అనే అంశం వాళ్ళు ఒక టాకింగ్ పాయింట్ గా ఉండడానికి అవకాశం ఉంది. కానీ స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళని ఎప్పుడు వెన్నాడే ఒక సమస్యగా ఉంటుంది ఆంధ్ర విషయంలో. అది కూడా మీరు రాజకీయమే అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇప్పుడు ప్రకటిస్తే ఇంకా మంచిది వాళ్ళకు. ఈ ఎన్నికల కంటే ముందే స్పెషల్ స్టేటస్ మేము ప్రకటించే అవకాశం ఉందని చెప్పినా ప్రజలు వాళ్ళని హర్షిస్తారు తప్పితే వ్యతిరేకించరు. అది రాజకీయ కోణం నుంచి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇవాళ ప్రతి సగటు ఆంధ్రుల యొక్క హక్కు బాధ్యత ఏంది, పోరాడడం. స్పెషల్ స్టేటస్ కొరకు పోరాడడం అయింది. గతంలో తెలంగాణ మూవ్మెంట్ లో ప్రతి తెలంగాణవాది ఎట్లా తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చిందో, ప్రతి ఆంధ్ర లేకపోతే ఆంధ్ర ఫేవరెట్స్ ఎవరైనా కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తే పోయేది ఏముంది అనే స్థితికి వచ్చిండ్రు. అది డెఫినెట్ గా ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా మేము వాళ్ళ వెమ్మటి ఉంటామని. దయాకర్ గారు ఇక్కడ చిన్న మెలిక కూడా పెట్టారు. ఇప్పుడిప్పుడే వివరాలు అందుతున్నాయి. కొత్త జోన్తో ఏపీకి లాభం అంతంత మాత్రమే అన్న మాటలు వినపడతా ఉన్నాయి. సరకు రవాణాను వాల్తేరు డివిజన్ కేటాయించిన కేంద్రం, కేవలం ప్యాసింజర్ రవాణా మాత్రమే విశాఖ జోన్కు కేటాయింపు. సో సరకు రవాణా పైన అధిక ఆదాయం వస్తుంది కాబట్టి సో సరకు రవాణాను అటువైపు కేటాయించడం అనేది కొంత ఒక మైనస్గా ఇక్కడ కనపడతా ఉంది. రైట్, ఒక్క నిమిషం కిరణ్ గారు, దయాకర్ గారు ఒక్క నిమిషం మీ దగ్గర, దయాకర్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. దయాకర్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. బొత్స గారు నమస్తే అండి. చెప్పండి. బొత్స గారు ఎట్లా చూస్తున్నారు ఈ ప్రకటన? ఓన్లీ రైల్వే జోన్ ప్రకటించారు. ఈ దశలో రైల్వే జోన్ ప్రకటించడం అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకటి. రెండోది, ఇక్కడ సరకు రవాణా మళ్ళీ వాల్తేరు డివిజన్, ఇప్పుడు ఏదైతే రాయగడ్డ డివిజన్ అంటున్నారో రాయగడ్డ డివిజన్గా మార్చారు. సరకు రవాణా దానికి పోయేటట్టుగా కేవలం ప్రయాణికుల రవాణా ప్రయాణికులది మాత్రం ఇటువైపు వచ్చేటట్టుగా చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీకు అందిన సమాచారం ఏంటి? మీరు ఎట్లా స్పందిస్తారు ఈ రైల్వే జోన్ ప్రకటన మీద? తర్వాత విధి విధానాలు తర్వాత మనం ఆలోచన చేసుకుంటే ఇది కావాల్సిన తర్వాత వాళ్ళకి ఎలా సౌలభ్యం కోసం చేస్తారు. జోన్ అనేది ముందు అది మా ప్రాంత ప్రజలతో ఆకాంక్ష. దాన్ని ముందుగా ఇప్పటికైనా ప్రకటించడానికి అభినందనీయం. కానీ ఇది ఒక 4-5 ఎవరైనా చట్టంలో ఉంది కాబట్టి ఇది ఒక 4 సంవత్సరాల ముందుగా పెట్టుకుంటే ఇది చాలా సంతోషించాలి. అందరం కూడా ఇంత పోరాటాలు చేసి ఇంత అలిసిపోయి ఇంత ఆవేదన చేసి ఇంత బాధపడి ఈ సమయం చేయడం అనేది చాలా బాధగా ఉంది. ఏదైనా సరే ఇప్పటికైనా సరే ఇది సాధించుకోగలిగామనే ఒక సంతృప్తి మాలో ఉంది. అయితే ఎదుగుదాం సరుకు రవాణా లేకపోతే ఈ విజయనగరం ఇంకా విజయనగరాన్ని ఇంకా అది ఎక్కిపెడుతున్నారు అనేది ఇంకా అవన్నీ కూడా రావాలి. ఇవన్నీ టోటల్ గా ఆంధ్రాకి సంబంధించిన ప్రాంతం అంతా కూడా విశాఖ దీంతో సౌత్ ఏదైతే కొత్తగా ఏర్పడే జోన్ ఉండాలని మా తాలూకా డిమాండ్. ఓకే, బొత్స గారు, ఇది చంద్రబాబు గారు లేఖ రాశారు కొంత పీయూష్ గోయల్ గారికి. ఆ లేఖ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు అది ఎవరో తెలుస్తుంది, ఎవరో మీరు మాట్లాడే వెహికల్ ద్వారా దానికి వచ్చి నేనే పెట్టానండి. 4 సంవత్సరాలు వచ్చి కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉండి సాధించిన లోపు వచ్చి సాధించామంటే ఎవరు చెప్తాడండి ఇది? తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు మా అధినేత లేఖ రాసిన తర్వాతనే కేంద్రంలో కదలికి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇంకా అంతకన్నా సిగ్గులేదు ఇంకా మాట్లాడిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి లేఖ రాసినందుకు ఇచ్చారు. మరి ఇన్నాళ్ళు 4 సంవత్సరాలు కేంద్ర మంత్రి ఉండి ఆ పని చేసుకొని 29 సార్లు ప్రధానమంత్రి కలిశారని చెప్పాడు కదా ఆయన. అప్పుడు లైన్ వచ్చి ఈ లేఖ ఒక్క లేఖ ఇచ్చారా? 29 రాసిన ప్రధానమంత్రి లేఖలన్నీ కూడా వేస్ట్. ఓకే, బొత్స గారు ఎవరిది విజయం? ప్రజలదిగా భావించాలా లేకపోతే రాజకీయ విజయమా? ఇది పూర్తి
పూర్తిగా కూడా ఈ ప్రజా విజయం ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా కావాలని ఆకాంక్ష నెరవేరింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఇక నౌకలు చెడిపోతున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఇక గతి లేక ఈ రోజు అది ప్రకటించడం అనేది ఆ మాత్రం ఫేస్ చేయడం కోసం చేశారు. ఇది ఏది చేసినా సరే మా ప్రాంతంలో మా ప్రజలకు ఆకాంక్ష నెరవేరడానికి అభినందన తెలియజేస్తున్నాం. ఓకే, ఇంకా ఏమన్నా ఈ దశలోనే ఎన్నికలున్న దశలోనే కొంత రాజకీయంగా కూడా ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలి, ఉమ్మడిగా ఇటు అధికార ప్రతిపక్షాలు కలిసి ఉన్నదంతా మన రాష్ట్రానికి కావాల్సిన వచ్చి ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ హోదాయం అందరికీ కలిగివండి. ఇంకా దానికంటే ఇంకోటి లేదు. దానికోసమే మన ప్రయత్నాలు అందరూ చేస్తుందని కూడా అటుపక్క అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అన్ని కూడా కాదు. అయితే దురదృష్టం ఏంటంటే అధికారం ఉన్న అన్నాళ్ళను 4 సంవత్సరాలు వాళ్ళతో ఉండి వీళ్ళు సొంత పనుల కోసం చూసుకున్నారు తప్ప రాష్ట్ర పనుల కోసం చూడలే. ఇప్పుడు ఈ 6 నెలల్లో వచ్చి మేము వేచి చూస్తామండి. మనం దానికి సమయం ఉండి పెట్టుకుని ఓ టైం బౌండ్ పెట్టుకుని కార్యక్రమాలు చేయాలి. ఏదంటే ఏదో కడుపు మంటతో చెప్తున్నారు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఇది చేస్తున్నాయి అని చెప్పి అంటారు తప్ప వాస్తవాలు గ్రహించకపోతేగా. ప్రతిపక్షం అంటే ఒక విమర్శించడం కాదు మా బాధ్యత కూడా. అందుకే మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం తప్ప మేము ఎవరిని చేతకాదు ఇది కాదు అనలేదు. మేము ఇది ఇవ్వాలి అంటున్నాం. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇది తప్పు జరుగుతుంది, ప్యాకేజ్ నచ్చొద్దు, దయచేసి దాన్ని మనకి ప్రత్యేక హోదాయే మన తాలూకా అంశం అని చెప్పి కూడా చెప్పాము రిక్వెస్ట్ గా. మేము చెప్తే కాదన్నారు. అంతేగాని విషయాన్ని బట్టి దాని తాలూకా సీరియస్నెస్ దాని ప్యాకేజీ తీసుకుని మనం డిస్కస్ చేస్తే వస్తాయి. అవన్నీ మనం వదిలిసి ఒక రాజకీయ ఒకటో ఆలోచన చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే బొత్స గారు ఇప్పుడు ఇంతకుముందు నేను ఏదైతే చెప్పాను సరకు రవాణా వాల్తేరు కేటాయించడము, ఇది ఇటువైపు ప్యాసింజర్ రవాణా మాత్రమే మనకు కేటాయించడం అనే దాని మీద దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా వీలవుతుందా? అవన్నీ వైబిలిటీ చూసుకోవడానికి ఈ ప్రభుత్వాలు సాధ్యం కాదండి. వస్తే ఇంకో 2 నెలల్లో కొత్త ప్రభుత్వాలు వస్తాయి. ముందు జూన్ అనేది ఏర్పాటైతే అప్పుడు దానికి ఏం కావాలి, ఏం చేయాలి, అటుమార్పులు ఇటుమార్పులు అన్ని కూడా చేసుకోవచ్చు. చిన్న అటు ఉంటే ముఖ్యంగా మాకు ఇప్పుడు రాయగడ దిగినప్పటికీ మా విజయనగరం ప్రాంతం వైద్యులు పెరిగిపోవడం మాకు చాలా పరిస్థితులు ఉన్నాయి. మా విజయనగరం శ్రీకాకుళం అంతా కూడా తీసుకొని ఒక రాయగడలో పెట్టేస్తే మళ్ళీ మేము వచ్చి అంతా చూస్తే పండుగ నుంచి పొయ్యిలో పడిపోయి అయిపోతుంది మా ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు అది పెద్ద ప్రమాదం ఉంది ఇప్పుడు. దాని గురించి అందుకే అది ఏ జోన్లు ఏ ప్రాంతం కలిపారో ఇప్పుడు ఒకసారి ఆలోచన చేసుకుని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బొత్స గారు. ఫైనల్గా దయాకర్ గారు, మొత్తం మీద ఒకటైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని అయితే ఇటువైపు రఘునందన్ గారు కావచ్చు, మీరు కావచ్చు, తెలంగాణ పోరాటంలో పెద్ద ఎత్తున పోరాడారు, అలుపెరగని పోరాటం చేశారు. పార్టీలు వేరైనా దారులు వేరైనా పోరాటం అయితే ప్రత్యక్షంగా చూసాము. మీ అందరి పోరాట పటిమ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది విశ్లేషకులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోరాటం ఎట్లా సాగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హక్కుల సాధన కోసం అన్ని పార్టీలు అన్ని పక్షాలు కలిసి పోరాడాలని చాలా సందర్భాల్లో చాలామంది విశ్లేషకులు చెప్పినప్పటికీ ఆ సయోధ్య కలిసి పోరాడడం అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. నిజానికి ఇలాంటి కలిసి పోరాడుంటే అందరూ కలిసి ఒక్క తాటి మీద పోరాడుంటే ఇలాంటి ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే ఇలాంటి రైల్వే జోన్ కావచ్చు ఎప్పుడే వచ్చేవి. ఏమంటారు? ఆ ఉద్దేశం ఏంటంటే దీంట్లో ప్రతి పార్టీ రాజకీయ ప్రయోజనం చూస్తుంది. డెఫినెట్ వాళ్ళు చూసుకోవడాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ లేట్ అయింది అనేది ఒకటి. ఇప్పటికైనా ప్రకటించినా ఇప్పుడు మీరు రాయగఢ్కు వస్తు సేవలకు సంబంధించి ప్రజా రవాణాకు సంబంధించి ఇటు వాల్టేర్కి ఇట్లా ఇచ్చిందనే అంశాలు వచ్చినా రేపు భవిష్యత్తులో జోన్గా ఏర్పడ్డ తర్వాత ప్రాఫిటబిలిటీని బట్టి అది కమర్షియల్ జోన్ను మనం కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నేను ఆంధ్ర ప్రజలకు కానీ ఆంధ్ర రాజకీయ పార్టీలకు కానీ ఆంధ్ర సమాజానికి కానీ ఆంధ్ర పౌర సమాజానికి కానీ ఈరోజు స్పెషల్ స్టేటస్ బీజేపీ ఇవ్వనంత మాత్రాన రాదు అని అనుకోవడానికి అవకాశమే లేదు. రేపు బీజేపీ తన పొలిటికల్ కంపల్షన్ లో కూడా ఇవ్వవచ్చు కాక. కానీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు డెఫినెట్ గా మాలాంటి వాళ్ళం వ్యక్తులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల వెంట ఉంటాం. పార్టీలుగా ఇప్పుడు రాజకీయ పార్టీలుగా అయితే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉన్నది. రాహుల్ గాంధీ గారు అయితే ప్రతి తెలంగాణ వేదిక మీద కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చే ప్రయత్నం మాకు అధికారం వస్తే డెఫినెట్ గా చేస్తామంటున్నాం. కానీ
స్పెషల్ స్టేటస్ రైల్వే జోనే కాకుండా ప్రజా అవసరాలకు సంబంధించి మనం చట్టంలో ప్రతి ఒక్కటి సాధించుకోవడానికి ఆంధ్ర సమాజం అంతా కూడా ఏకం కావాల్సిన చారిత్రక అవసరం భవిష్యత్తులో ఉంటది. ఇప్పటి వరకు అయితే టీడీపీ వైసీపీ పోరాడుతున్న తీరు కనుక చూస్తే రాజకీయ ప్రయోజనాలు దాంట్లో ఎక్కువగా ఇమిడి ఉన్నట్టుగా కనిపించినా ప్రజలు వాళ్ళని ఏకం చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఒక మంచి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇలా పీయూష్ గోయల్ గారు రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నందుకు ప్రకటించిండ్రా, ఆంధ్ర ప్రజల యొక్క పోరాటాన్ని గౌరవించి ప్రకటించిండ్రా, ఏదైతే ఒక మంచి వార్త, ఇటు యుద్ధంకు సంబంధించి మంచి వార్తలే వింటున్నాం, దీనికి సంబంధించి మంచి వార్తలే వింటున్నాం. వాళ్ళు ఇవి ఓట్ల కొరకు చేసినట్టుగా ఉండకుంటే ఇంకా మంచిది. ఇది స్పెసిఫిక్ గా ఈ రైల్వే జోన్ కు సంబంధించి నేను అంటున్నా, యుద్ధానికి సంబంధించి కాదు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ విజయం భవిష్యత్తులో ఇంకా మరింత పెద్దగా ఉంటది. ఆంధ్రప్రదేశ్ నేను ఊహిస్తున్న విజయవాడతో పాటు అన్ని నగరాలు కూడా రేపు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఒక మంచి రాష్ట్రంగా వెలుగుతుందని నా యొక్క ఆకాంక్ష, నా కోరిక, నా ఆశ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, అలాగే రఘునందన్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మొత్తం మీద ఒక శుభవార్త విన్నాము. ఇలాంటి ఇంకొంచెం ఒత్తిడి పెంచి, ఉమ్మడిగా ఒత్తిడి పెంచి ఇలాంటివన్నీ మళ్ళీ ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టుగా ప్రజల నుంచి పార్టీల మీద ఒత్తిడి రావాలి. ఆ రకంగా పార్టీలన్నీ కలిసి కేంద్రం మీద పోరాడితే రావచ్చు. ప్రత్యేక హోదా కూడా ముగిసిన అధ్యాయం అని చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ముగిసిన అధ్యాయం కాకూడదు. దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఏదైనా కానీ మెడలు వంచి ప్రత్యేక హోదా కూడా సాధించుకునే శుభతరుణం రావాలని మనందరం